సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దిప్కే అండ్ ఆ బృందం అంతా కలిసి ఒక వర్కింగ్ కమిటీ కూడా ఒకటి వేసుకున్నారు. సో అండ్ క్యా బోల్తీ పబ్లిక్ అని ఇప్పుడు పబ్లిక్కి వెళ్తాం మేము, అనేక అంశాల గురించి మేము మాట్లాడతాం అనేది ఒక రోడ్ మ్యాప్ ఏదో వేసుకుంటున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. ఇంకోవైపు ఏమో ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్కి దగ్గర పడుతోంది. ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కాబట్టి ఆల్రెడీ ఎలక్షన్ ఇయర్ మొదలైనట్టుగానే మనం భావించాలి. సో ఈ నేపథ్యంలో అటు అయోధ్య ఇష్యూ ఉంది, ఇటు సీజేపీ ప్రొటెస్ట్ ఉంది. వీళ్ళు ఈవెన్ ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? యోగి ఆదిత్యనాథ్ గారు చాలా క్వైట్గా తన పని తాను చేసుకుపోతున్నారు. గత కొన్ని రోజులుగా అసలు ఆయన ఏ విషయం మాట్లాడట్లేదు నాకు తెలిసి కదా. కరెక్ట్, యు ఆర్ రైట్ సాయి గారు. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన మైక్రో మేనేజ్ చేస్తున్నారు ప్రతి దానికి. యాక్చువల్లీ ఒక ముఖ్యమంత్రి చేయకూడదు, కానీ మైక్రో మేనేజ్ చేయాల్సింది యూపీలో. ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీ చేసిన తప్పు ఈసారి బీజేపీ రిపీట్ చేయట్లేదు. నితిన్ నవీన్ గారు చాలా క్లియర్గా టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఇచ్చారు. యూపీ ఎలక్షన్స్ యోగి ఆదిత్యనాథ్ లీడర్షిప్లో నడుస్తుంది. మోదీ కాదు, అమిత్ షా కాదు. ఇట్ విల్ బి ఫాట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ యోగి ఆదిత్య. ఇది మనం మధ్యప్రదేశ్లో వినలేదు పోయిన ఎలక్షన్లో, బికాస్ శివరాజ్ సింగ్ చౌహాన్ వాజ్ ద టాల్ లీడర్. ఓకే, ఎన్నో 4-5 సార్లు గెలిచారు ఆయన. సో ఆయన్ని వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ముఖ్యమంత్రి, కానీ ఆయన్ని గేమ్ ఆడిన తర్వాత ఆయన్ని మార్చేశారు. యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు జరిగింది ఏంటంటే 2 విషయాలు సాయి గారు. మీరు సీజేపీ గురించి మాట్లాడారు. సీజేపీ ప్రాబ్లం ఏంటంటే విజిబిలిటీ. మీరు ఒక మూవ్మెంట్ లాంచ్ చేసినప్పుడు దాన్ని సస్టైన్ చేయడం చాలా డిఫికల్ట్. ఆ మూవ్మెంట్లో జంతర్ మంతర్కి ఒక 5,000 మంది వచ్చారు, ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు దాని గురించి లీగల్ కేసు బయటకు వస్తుంది. అభిజిత్ అయ్యర్ మిత్ర అంటున్నారు ఈ సౌరవ్ దాస్ ఉండే ఇల్లు 10 లక్షల రెంట్, వాడు ఆ రెంట్ ఎట్లా కట్టాడు, అండ్ ఈజ్ నాట్ అన్ ఇండియన్. అది మీకు తెలుసు బహుశా. సౌరవ్ దాస్ ఈజ్ నేపాలీ, కానీ వాడి దగ్గర ఆధార్ కార్డు ఉంది. ఎట్లా ఆధార్ కార్డు తెచ్చుకున్నాడు, అదొక క్వశ్చన్ వస్తుంది. ఎనీవే, దట్ ఈస్ నాట్ ఎ పాయింట్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫండింగ్ గురించి అడుగుతున్నారు. ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, మెటా దగ్గర అడుగుతున్నారు. సో వీళ్ళు గేమ్ మార్చేస్తున్నారు. వీళ్ళకి తెలిసిపోయింది అదే ఫీల్డ్లో ఉంటే జంతర్ మంతర్కి వెళ్ళలేరు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ 10 సంవత్సరాలు జంతర్ మంతర్కి వీళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే ఆ ఫేజ్ అయిపోయింది. జస్ట్ లైక్ అన్నా హజారే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఫాస్ట్గా కూర్చుంటే ఎవరు రారు అక్కడ. అది ఒక ప్రాబ్లం అనమాట. ఆ ఫేజ్లో ఉన్నది అయిపోయింది. ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే వీళ్ళు, మీరు చెప్పినట్లు ఒక్కొక్క ఇష్యూ తీస్తుంది, వీళ్ళు దేశం మొత్తం తిరుగుతూ ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళ దగ్గర ఒక క్వశ్చన్ అడిగారు సాయి గారు, మీరు పొలిటికల్ పార్టీ ఫామ్ చేస్తారా అని అడిగారు. దే డినైడ్ ఇట్. దే సెడ్ నో. ఎందుకు, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ పార్టీ, ఇది వాళ్ళ పార్టీ పెడితే వాళ్ళ సంగతి ఏమవుతుంది, ఇది వీళ్ళు అర్థం చేసుకోవాలి. సో దే ఆర్ నౌ స్టార్టింగ్ అ డిబేటింగ్ సొసైటీ అని చెప్పొచ్చు. ఒక యునైటెడ్ నేషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు భారతదేశం. ప్రతి చోటుకి వెళ్ళి మాట్లాడతారంట, అక్కడ డిబేట్ చేస్తారంట వాళ్ళ గురించి, పాలిటిక్స్ గురించి. మొత్తం క్యా బోల్తీ హై అదన్నీ. కానీ తమిళనాడులో వెళ్ళి ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో, ఇదే హిందీలో చెప్తారో నాకు తెలియదు, కానీ దే కెనాట్ మేక్ అన్ ఇంపాక్ట్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే మనం పాలిటిక్స్ ఒక ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటారు సాయి గారు. మాట్లాడేది ఓట్లో కన్వర్ట్ చేయడం చాలా డిఫికల్ట్. అది మీరు నేర్చుకోవాల్సిందంటే చాలా పార్టీలు ఉన్నారు మన దగ్గర ఇట్లాంటి చేసేటోళ్ళు, అండ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ హౌ ఇట్ ఈస్ డన్ అన్నమాట. చాలా మట్టుకు మన దగ్గర నేర్చుకోవాల్సింది దట్ పొలిటికల్ పార్టీస్లో ఓట్ వేయడం అనేది సీజేపీతో కాదు. మీ దగ్గర ఒక మాస్ మూమెంట్ ఉండాలి. మీ దగ్గర దోపర్చి సిస్టమ్, 10 మంది వాలంటీర్స్ పర్ బూత్, ఇది మీ దగ్గర లేకపోతే మీ ఏ ఎలక్షన్ గెలవలేదు. అండ్ యూ కెనాట్ డూ దిస్. ఇప్పుడు చూస్తున్నారు, గుజరాత్ నుంచి కొంతమంది వచ్చి ఆయన ఇంటి ముందు ధర్నా చేశారంట ముంబైలో. పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. సో ఇమ్మెచ్యూరిటీ చూపిస్తున్నారు. వాళ్ళు ఒక మెచ్యూర్ పొలిటికల్ పార్టీ ఉంటే ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇది చేయంగానే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దిగేశారు సైడ్కి. అరే చచ్చ వీళ్ళు ఇది చేస్తారా పని, మాతో నిన్న దాకా పని అంతా చేయించుకున్నారు, మాతో క్రౌడ్ తెప్పించుకున్నారు జేఎన్యూ నుంచి. ఇప్పుడు వీళ్ళ లాజిక్ అంతా మార్చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దే గాన్ అగేన్స్ట్ అభిజిత్ దిప్కే. ఎనీవే, ఈ దిప్కే కానీ సౌరవ్ దాస్ కానీ వీళ్ళ షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ సాయి గారు. మాక్సిమం 3 నెలల తర్వాత వీళ్ళు ఎవరిని అడగరు. ఈ 3-4 మందే ఉంటారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు మీకు కనిపించరు. ఓకే, సెకండ్ థింగ్ విల్ కమ్ టు ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో మీరు చెప్పినట్లు చాలా మటుకు ఇంట్రెస్టింగ్ ఒక మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సాయి గారు పార్లమెంట్లో, మీరు చూసుంటారు. పప్పు యాదవ్ ఒక సాధు డ్రెస్ వేసుకొని, ఒక ప్రీస్ట్ డ్రెస్ వేసుకొని పార్లమెంట్ బయట, అంటే విత్ ఇన్ ద ప్రెసింగ్స్ ఆఫ్ ద పార్లమెంట్, ఆయన ఒక డ్రామా చేశాడు. అక్కడ ఏదో చందా కొట్టేస్తున్నట్ల ఒక డ్రామా చేశారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి నవ్వారు. అక్కడ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు, మిగతా ఎంపీలు అందరూ, కేరళ నుంచి ఎంపీలు చాలామంది ఉన్నారు, వాళ్ళు చప్పట్లు కొట్టారు. వాళ్ళు తర్వాత ఇన్సిడెంట్ బ్యాక్ ఫైర్ అయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎందుకంటే మీరు లోక్సభ లోపల చూస్తే మిమ్మల్ని ఏం చేయలేరు, యూ గెట్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ ద లోక్సభ, రాజ్యసభ కూడా. ఇది మీరు లోక్సభ బయటకు వచ్చి
ఆ పార్లమెంట్ ప్రెసింగ్స్లో ఆ రోడ్ మీద కూర్చొని చేశారు. కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ కావడం ఒకటే కాదు సాయి గారు, సమాజ్వాదీ పార్టీ దీని నుంచి డిసోసియేట్ చేశారు. అక్కడ జరిగిన ప్రొటెస్ట్కి మాకు సంబంధం లేదు, మేము దాన్ని కండెమ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అడగాల్సింది, వై డస్ దట్ హ్యాప్? సమాజ్వాదీ పార్టీకి అర్థమైపోయింది, మీరు ఏ రోజు భగవాన్ రామ్ని తిడతారో, భగవాన్ రామ్ని మాక్ చేస్తారో, ఆ రోజు మీ ఫార్చ్యూన్స్ అయిపోయాయి. అక్కడ జరిగిన హుండీ నుంచి కొట్టేసిన డబ్బులు సంగతి సపరేట్, దిస్ ఇస్ సపరేట్, లార్డ్ రామ్ ఇస్ సపరేట్. దీన్ని రెండింటిని మిక్స్ చేస్తే మీ ఓట్లు పోతాయి. సో సమాజ్వాదీ పార్టీలోనే టాప్ టు డౌన్ ఇన్స్ట్రక్షన్స్ పోయిందని వాళ్ళ పార్టీ లీడర్షిప్ చెప్తున్నారు. డోంట్ టాక్ అబౌట్ లార్డ్ రామ్. లార్డ్ రామ్ని మీరు మాక్ చేయకండి, ఏం చేయకండి, ఏం చెప్పకండి. మీరు ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఆ రోజు అక్కడ 6 నెలలు జరిగిన అక్కడ డబ్బులు కొట్టేసిన దాని గురించి మాట్లాడి దాంట్లో పార్లమెంట్లో డిబేట్ చేయండి. బట్ నెవర్ గో ద పప్పు యాదవ్ వే. అది వెళ్తే మీకు బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే హిందువులకి ఎండ్ ఆఫ్ ద డే హిందువులకి లార్డ్ రామ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, 150 సంవత్సరాలు పోరాటం చేసి తీసుకొచ్చిన ఒక టెంపుల్ అది. ఓకే, రామ్ లల్లాది. అది మీరు మాక్ చేస్తే మీకు పోతుంది అని చాలా క్లియర్గా సమాజ్వాదీ పార్టీ తెలిసిపోయింది. అఖిలేష్ యాదవ్ కానీ రామ్కృపాల్ వీళ్ళందరూ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. మీరు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ డోంట్ స్పీక్ అబౌట్ అగేన్స్ట్ లార్డ్ రామ్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసి. దీనికి రీజనింగ్ ఉంది సాయి గారు. యూపీలో ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, లాస్ట్ ఎలక్షన్లో యూపీలో ఈ 30 సీట్లు ప్లస్ బీజేపీకి రావడానికి కారణం ఒకటి, అప్పర్ క్యాస్ట్ని ఇగ్నోర్ చేశారు. ఈసారి మాయావతి ఒక రెసల్యూషన్ పాస్ చేసింది, మేము మ్యాక్సిమం టికెట్లు బ్రాహ్మిన్స్కి ఇస్తాం. కాంశీరామ్ పార్టీ బ్రాహ్మిన్స్కి టికెట్ ఇస్తారట. ఆమెకు తెలియదు, ఆమె ఎట్లా గెలవదు అని తెలుసు ఆమెకి. అప్పుడు కానీ ఒక ఓట్ కట్ చేయాలంటే అన్నిటికన్నా బెస్ట్ స్ట్రాటజీ ఇదే సాయి గారు. బీజేపీ ఓట్లు కట్ చేయడానికి ఇంకేం కావాలి, బ్రాహ్మిన్ క్యాండిడేట్స్ పెట్టండి. బీజేపీ పెట్టలేరు, వాళ్ళు ఓబీసీ ఎస్సీ ఎస్టీ పెట్టాల్సి వస్తుంది వాళ్ళ పార్టీ ఈక్వేషన్ ప్రకారం, వాళ్ళ పార్టీ స్ట్రాటజీ ప్రకారం. కానీ మాయావతి విల్ వాక్ అవే విత్ ద కేక్. అఫ్కోర్స్ ఆమె గెలవదు, కానీ షీ కెన్ ప్లే స్పాయిలర్ అన్నమాట. కరెక్ట్. ఇది ఒక స్ట్రాటజీ నడుస్తుంది. ఎందుకంటే అఖిలేష్ యాదవ్కి హిందూ ఓట్లు వద్దు, ఆయనకి జాతవ్ హిందూ ఓకే ప్లస్ ముస్లిమ్స్. మాయావతికి జాతవ్ ప్లస్ ముస్లిమ్స్. ఇప్పుడు ఆమె ఒక 3వ కేటగిరీ యాడ్ చేసుకుంటుంది, విచ్ ఇస్ బ్రాహ్మిన్స్. అండ్ దాట్ ఐ థింక్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంతమంది బ్రాహ్మిన్, ఎందుకంటే ఇప్పుడు చూసాం పట్నా వెస్ట్లో, అదే బాంకీపూర్లో ఏం జరిగింది. ఇఫ్ యూ నెగ్లెక్ట్ ద అప్పర్ క్యాస్ట్, ఎస్పెషలీ 30% కన్నా ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలో వాళ్ళని మీరు ఇగ్నోర్ చేస్తే బాంకీపూర్ పార్ట్ 2 రిపీట్ అవుతుంది యూపీలోని. అది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అండ్ అందరికన్నా మంచిగా అర్థమైంది అఖిలేష్ యాదవ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.